అండి అందరికీ వందనాలు. మరణాత చూసారా, కోడి పొలంలో పెట్టాను, అన్నీ వేసి పొలంలో పెట్టాను. చూసారా, చక్కగా ఉడుకుతుంది, మా ఊరు రవ్వకి అని చక్కగా ఉడికిపోతుంది అన్నమాట కోడి. చూసారా, ఉండండి మళ్ళీ చెప్తాను. ఇదిగోనండి సలాత, మా బాబాకి సలాత. ఉండండి స్పూన్ తెస్తాను, అందులో వేసాను. ఇది సలాత అందరికీ, బాబా అక్కడికి కాలేదు కలిపేసి మా బాబా కొంచెం తీస్తాను. ఉన్న ఇద్దరు పిల్లలు తింటారు. ఆ ఊడలా ఆవిడ వండితే ఇంకోటి ఉంది సలాత, అది తింటుంది. సరే, ఇది సలాత. ఇదిగో మా బాబాకి, ఇది మా బాబాకండి. మా బాబా ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయ, అది ధాన్యం పిక్కలు వేయాలండి తప్పనిసరిగా. ప్రతిరోజు ఉల్లిపాయ కూడా వేసేసారు కదా. అది మా బాబా పద్ధతి. ఇది మా బాబాకి కలిపేసాను. మా బాబాది చూసారా, తిట్టాలమ్మాయి మళ్ళీ తిట్టి చెప్తారు. ఇంకో ఇది ఈ లైట్ ఏంటంటే, అదే ఈగలు వచ్చిన చిన్ని పురుగులు వస్తాయి చూడు, నుసు పురుగులు, అవి వచ్చినా వాటిల్లో పడిపోయి చచ్చిపోతాయి. చూసారు, అందులో అడుగులు ఉన్నాయి పురుగులు, అవి కనబడుతున్నాయి ఈగలు. అది ఈగలు పురుగులు అంత బాగా పులిపోవరు. ఇంకెప్పుడు 24 గంటలు అలా పెడేసి ఉండతారు. ఛార్జింగ్ కరెంట్లో. నేనేం వండుకున్నానంటే ఇవాళ వాళ్ళకి చేపలు ఉండేనండి, అందులో తలకాయ ఉన్నది. తలకాయ నేను తీసుకొని వండుకున్నాను. తలకాయ చూసారా, తలకాయ వండుకున్నాను నేను, చేప తలకాయ. ఇంకా వాళ్ళకి చేప పులుసు చూసారా ఎంత బాగుందో, చేప పులుసు. ఇదిగో వైట్ అన్నం, పొగల ఉంది, ఇప్పుడే ఉండేది అన్నం. ఇదండి ఇవాళ మా వంటకాలు. చూసారా, చేప ముక్కలు ఎంత పెద్దయో. ఆ చేప అంట, ఈ బురకాయ ఉన్నది చూసారా, ఈ బురకాయ, ఈ చేప ఒకటి ఎంత అనుకుంటారు? 29 దినార్లు అంట. 29 దినార్లు అంటే మన ఇండియా డబ్బులు ఎంత అండి? 7,000. 7,000 పైనే. 30 దినార్లు అంటే 7,000 అంత చేప. చూసారా, అంత ఖరీదు. ఇదండి ఇవాళ మా వంటకాలు. అందుకంటే ఏమీ లేదండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను బాగున్నానండి. మీ అందరూ బాగోవాలని. సరేనండి, మీ అందరూ బాగున్నారు కదా? నేను బాగున్నానండి. దేవుని మహాకృపను బట్టి నేను బాగున్నాను. మా చేపల కూర బాగుందా లేదో కామెంట్ చేయండి, సరేనా? మీరు తింటే కదా చెప్పడానికి. అయ్యో తండ్రి. సరేనండి, అందరికీ మరణాత. ఓకేనండి, మరణాత.